రేయ్, నన్నెందుకు కట్టిపారేశారు? రేయ్ రేయ్, వదలండి రా. నేనే ప్రపంచం అనుకుని జీవించిన నా కార్తీక ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంటికెళ్ళాను, కానీ తనక్కడ లేదు. నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి ఎక్కడో ఇల్లు దొరికిందని చెప్పి అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిందయ్యా. తర్వాత నేను కూడా చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ తను ఫోన్ తీయలేదు. నా కూతురిల్లు గాంధీనగర్లో ఖాళీగా ఉంది, కీస్ ఇస్తాను, నువ్వు అక్కడ ఉంటావా? ఉండు, కీస్ తీసుకొస్తాను. మేం జీవితాన్ని మొదలుపెట్టిన ఆ ఇంట్లో ఇప్పుడు తను లేదు. తెలీదండి. లేదు బాబా, నేను చూడలేదు. తెలీదనా? తెలియదండి. తెలీదయ్యా. బాగా వెతికి చూడరా, లేదంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వరా. మా సొంత ఊరికి కూడా కార్తీక వెళ్ళలేదని తెలుసుకున్నాను. కొంచెం తొందరగా కనిపెట్టండి సార్. ఏంటా ఇప్పుడేగా కంప్లైంట్ ఇచ్చావు, అంతలో తొందర ఏంటి? వెతికి చెప్తాం పో. కబురు అందగానే మీకు చెబుతా అని చెప్పానుగా. అయ్యగారు వచ్చేలోగా బయటికి వెళ్ళండి. తమ్ముడు, వీళ్ళ నమ్ముకుంటే నీ భార్య ముసలిదయ్యాక దొరుకుతుంది. అర్థమైందా? వెళ్ళి సోషల్ మీడియాలో ట్రై చెయ్యి. అది తమ్ముడు చెబితే వినవా? బయటికి వెళ్ళవయ్యా. థ్యాంక్స్ సార్.